స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి వాక్యాన్ని కాసేపన్న చదువుకుని మరి దేవునితో గడిపారా? ఈ దినము విశ్రాంతి దినం. మీ మనసులో మరి మీరు సిద్ధపడి దేవుని సన్నిధికి వెళ్ళాలనే ఆశ కలిగి ఉన్నారా అని మీకు తెలియచేస్తున్నాను. ప్రతి ఒక్కరిని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. మరలా ప్రతి వారము ప్రతి దినము మీకు గుర్తు చేస్తూ దేవుని సన్నిధిలో గడపాలని తెలియచేస్తూ మరి ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. కీర్తన గ్రంథము 95వ అధ్యాయము 2వ వచనం. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదేమో, కీర్తన పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదుము. దేవునికి స్తోత్రం. మరి దినం చాలా ప్రత్యేకమైన వాక్యము. ఎందుకంటే వాగ్దానము ఆయన సన్నిధికి ఎలా రావాలనంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. వారం నుంచి వారం వరకు ప్రభువా నువ్వు కాచి కాపాడవు తండ్రి. ఈ దినాన్ని, విశ్రాంతి దినాన్ని చూడడానికి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నీ సన్నిధికి రావడానికి నన్ను మా కృపను అనుగ్రహించమని ప్రతి ఒక్కరూ ఒకవేళ మీరు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధికి రాగలిగితే కీర్తనలు పాడచ్చు. ఇంకేమంటాడంటే ఆయన పేరట సంతోషగానం చేయాలి. ఎందుకంటే ప్రభా ఈ దినం నువ్వు నాకు ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రాలు. నేను స్తుతిస్తున్నాను, నేను ఘనపరుస్తున్నాను, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ కీర్తన ఎవరు రాస్తారో తెలియదు, కానీ మరి భక్తుడు మరి చాలా కృతజ్ఞత కలిగి ఉన్నాడు. అలాగే ఈ దినం మనం కూడా కృతజ్ఞతలు కలిగి ఆయన స్తుతించేవారిగా ఉండాలని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. పరిశుద్ధాత్ముడా నీకు స్తుతులు. పరిశుద్ధమైన దేవ నీకు స్తోత్రాలు. పరిశుద్ధ విశ్రాంతి దినాన్ని తండ్రి దినం మాకు ఇచ్చావు, నీకు వందనాలు అయా. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి ప్రార్థనలు అందరి జీవితాల్లో నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ, తోడైండమని ప్రార్థిస్తూ, దీవించమని ప్రార్థిస్తూ, మేలు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు. రోగులుంటే స్వస్థపరచమని, యవనస్తులకు చక్కటి సంబంధాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఎవరెవరు పాపంలో ఉంటే, శాపంలో ఉంటే వారందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ జరిపించుకుని వచ్చిన ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా దయకిరీటం ఉంచమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి ఈ దినం సంఘాలు, సేవకులు, ఆరాధనలు ప్రతి చోటని కాపుదల ఉంచమని ప్రార్థిస్తూ ఈ దినం బిడ్డలు చేయి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో సమస్తములో మీరే తోడండి, మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డారా, ప్రభువు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచారని నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి వెళ్ళండి, తద్వారా మీరు ఆశీర్వదించబడండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.